అందరికీ నమస్కారం మిత్రులారా. నేడు దేశంలో ఏ సమస్య ఉత్పన్నమైనప్పటికీ ఆ ప్రతి సమస్యకి కూడా కారణం ఏంటంటే ప్రజలు వాస్తవాలు గమనించలేకపోవటం, తర్వాత వాళ్ళు వాస్తవాల వెంబడి కాకుండా అవాస్తవాల వెంట పయనించడం. సో ఈ అవాస్తవాలే ఏదైతే ప్రజలు పెంపొందించిన ప్రోత్సహించిన అవాస్తవాలే నేటి అన్ని రకాల సమస్యలకి, అన్ని రకాల దుస్తులకి కారణం. ఇంకా ఈ వాస్తవాల గురించి మాట్లాడుకోవాలి, లేదంటే వాస్తవాలను పెంపొందించాలని మనం ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళంతా ఏంటంటే ఇది రాజకీయాలు అనేవి కానీ, లేదనుకుంటే సమాజం, దేశం అనేవి చాలా పెద్ద విషయాలు, మేము చాలా చిన్నవాళ్ళం, మాకు ఈ అవసరం లేదు, లేదనుకుంటే మేము అప్పుడు ఎన్నికలప్పుడు మేము మా నిర్ణయాలు మేము తీసుకుంటాము అప్పుడున్న పరిస్థితులు బట్టి. సో ఇవేమి మాకు ఇప్పుడు అవసరం లేదని చాలా సున్నితంగా కానీ, లేదనుకుంటే ఒక కామెడీతో కానీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వాస్తవాలు అనేవి, అంటే నిజాలు అనేవి ఏ సమాజం, దేశానికి సంబంధించినవి కాకుండా ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరమైన విషయాలు. ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయినప్పటికీ తను సమాజం, దేశంతోనే కాకుండా తన కుటుంబంతోనూ, తన స్నేహితులు, బంధువులతోనూ తను ముడిపడి ఉంటాడు. అది కాకుండా తన వ్యక్తిగతంగా కూడా తను నిత్యం ఏదో ఒక సంఘర్షణకి లోనవుతూ ఉంటాడు. సో ఇవన్నిటికీ కూడా ఈ రకాల ఈ బంధాలు, ఈ రిలేషన్స్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాస్తవాల మీద వాళ్ళకి అవగాహన ఉండాలి, వాస్తవాలు వెంటే వాళ్ళు పయనించాలి. ఇప్పుడు ఒక కుటుంబం తీసుకున్నట్టయితే అందులో పెద్దలు ఉంటారు, పేరెంట్స్, పిల్లలు, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అని, ఇంకా రకరకాల రిలేషన్స్తో వ్యక్తులన్నీ ఉంటారు. ఇంకా ఈ వ్యక్తుల మధ్య నిత్యం అనేక రకాల సంఘర్షణ, లేదంటే వాగ్వివాదాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఒక వైఫ్ హస్బెండ్ సంబంధించి ఏదో వంటలు బాగాలేదనో, లేదనుకుంటే ఖర్చుల విషయంలో కానీ, లేదనుకుంటే వాళ్ళ ఒకళ్ళొకళ్ళు సమయం కేటాయించిన విషయంలో కానీ వాళ్ళకి నిత్యం సంఘర్షణ చోటు చేసుకుంటాడు. అలాగే పేరెంట్స్ పిల్లలకి మధ్య, ఎల్డర్స్కి పిల్లలకి మధ్య, అంటే ఒక కేరింగ్ విషయంలో పేరెంట్స్కి పిల్లల మధ్య నిత్యం ఏదో ఒక సంఘర్షణ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అన్నిటికీ ఇవేంటంటే ఈ సమస్యలు ఒకసారి ఉత్పన్నం అవ్వటం కాకుండా ఇవి నెలలు, సంవత్సరాలు, దశాబ్దాల వెంట కూడా ఇవి కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ విషయాల్లో ఇది ఎందుకు జరుగుతాయంటే ఎవరైతే ఉంటారో ఈ వ్యక్తులు ఉంటారో వాళ్ళు నిజాలు కాకుండా అబద్ధాలను అనేది ప్రొజెక్ట్ చేయటం వల్ల. ఒక హస్బెండ్ అనేవాడు వంటలు కావాలేదని వైఫ్కి చెప్పినప్పుడు ఆ వైఫ్ వంటలు అనే విషయం కాకుండా హస్బెండ్ అనేవాడు ఏంటంటే కోపంగా ప్రవర్తిస్తున్నాడు, లేదంటే తిడుతున్నాడు, కొడుతున్నాడు అని ఆ డిఫరెంట్ స్టోరీని అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ పిల్లలకు సంబంధించినదైతే పిల్లలు ఏదైతే కేర్ తీసుకుంటారో ఆ విషయంలో పేరెంట్స్ వాళ్ళని ఏదైతే పిల్లలు తీసుకునే కేర్ని అనేది ప్రొజెక్ట్ చేయకుండా వాళ్ళని తిడుతున్నారనో, కొడుతున్నారనో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా పేరెంట్స్ ఏదైతే ఎల్డర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పే సలహాలు, సూచనలు వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ వాస్తవాలు కాకుండా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నారనో, లేదనుకుంటే వాళ్ళని నిత్యం ఏదో ఒక విషయాలతో విసిగిస్తున్నారనో అదే డిఫరెంట్ స్టోరీని అనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ అన్ని రిలేషన్స్లో కూడా ఒక వ్యక్తి చుట్టూ ఉన్న అన్ని రిలేషన్స్లో కూడా ఎక్కడో చోట ఏదో ఒక అబద్ధం అనేది నిజం, వాస్తవం కాకుండా అవాస్తవం అనేది ప్రొజెక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఇటువంటి అవాస్తవాలు ప్రొజెక్ట్ చేయబడటం వల్ల అవి సమస్యలు అనేవి ఏంటంటే ఎప్పటికీ పరిష్కారం కాకుండా అవి నిత్యం ఒక తీవ్ర సంఘర్షణతో సంఘర్షణ లోన్ చేస్తూ వాళ్ళ నిత్యం బాధిస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎప్పుడైతే ఈ ప్రతి ఉదాహరణలో కూడా అంటే ఒక వైఫ్ తన హెల్త్ ఏదైతే వంట విషయంలో ఏదైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ తను వంట అనేది ప్రొజెక్ట్ చేయగలిగితే అక్కడి నుంచి ఆ సమస్యను పరిష్కరించుకోవడం అనేది నెక్స్ట్ స్టెప్ అది సాధ్యం అవుతుంది. అక్కడి నుంచి ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి,
డిఫరెంట్ మార్గాలు కానీ లేదంటే డిఫరెంట్ వ్యక్తులు కానీ మనం అడిగినప్పుడు కానీ ఎక్కడో చోట ఏదో ఒక సలహా పుడుతుంది, ఎక్కడో చోట ఏదో ఒక సమాధానం దొరుకుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఆ ఇష్యూని సమస్యని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఒక ఇర్రెగ్యులర్గా ఉండే హస్బెండ్ అతని విషయంలో అతను కనుక ఏదైతే ఉందో ఆ వాస్తవాన్ని కనుక అతను కూడా ఒప్పుకున్నట్టయితే అక్కడి నుంచి వాళ్ళు ఆ సమస్య నుంచి ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకి ఇద్దరు కూడా ఒకళ్ళు సహకరించడం చేసుకోవచ్చు. అలాగా ప్రతి రిలేషన్లో కూడా వాస్తవం అంటే వాస్తవాలు అనేవి ప్రొజెక్ట్ చేయబడటం వల్ల అవి ఎప్పుడూ కూడా పరిష్కరించకుండా పోతాయి. అదే కనుక వాస్తవాలు కనుక ప్రొజెక్ట్ చేయబడితే అవి పరిష్కరించడం అనేది అంటే ఇటే సాధ్యమవుతుంది. అందువల్ల ఎవరైతే వ్యక్తులు అనుకుంటున్నారో ఈ సమాజం, దేశం ఈ విషయాల పట్ల ఇవేమి మనకి చెందవు లేదనుకుంటే అవి ఒక అనవసర విషయాలు అనుకుంటున్నారో వాళ్ళు నిజానికి వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. అదేవిధంగా వాళ్ళ దేశానికి కూడా అదే ఎంతో నష్టాన్ని చేకూరుస్తున్నారు. అందువల్ల ఎవరైనా సరే ఏ రిలేషన్ సమాజం కానీ, దేశం కానీ, లేదా వ్యక్తి కానీ, కుటుంబం కానీ ఎక్కడైనా సరే వాస్తవాల్ని మనం గుర్తించడం, ఆ వాస్తవాన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా మనం కనుక ఏదైతే ఆ ప్రవర్తన కనుక మనం నేర్చుకున్నట్టయితే ఆ సమస్యల నుంచి మనం ఇట్టే బయటపడతాం. లేదనుకుంటే మనం నిత్యం ఏదో ఒక సంఘర్షణ లోనవుతూ ఆ సమస్యలకి మనం ఎప్పటికప్పుడు సకంబ్ అవుతాం. అంటే ఆ సమస్యలకి మనం అంతమైపోతాం అన్నమాట. అందువల్ల మిత్రులారా, ఏదో రాజకీయాల విషయం తీసుకోండి, లేదంటే సమాజం తీసుకోండి, ఎక్కడైనా సరే వీలైనంత వరకు ఆ వాస్తవ నిజాలు ఏంటో తెలుసుకోవడానికి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ వాస్తవాల్ని ప్రజెంట్ చేస్తూ తర్వాత అక్కడి నుంచి ఈ సమస్యల్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, ఆ సమస్యల్ని దానికి పరిష్కారాలు అన్వేషించి దాని అమలు కోసం మనకు కృషి చేసినట్టయితే మనం బాగుంటాము, సమాజం కూడా బాగుంటుంది. ఇంకా రేపు మరొక అంశంతో కలుసుకుందాం తెలుపుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.